ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరి కుమారుడినా? ఎవరికి అనుగ్రహించబడ్డారు కదండి? మనకు శిశువు పుట్టెను. ఎవరికి పుట్టారు? మన కోసం పుట్టాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ కుమారుడు ఎవరికి అనుగ్రహించబడ్డారు? మనందరికీ కుమారుడు అనుగ్రహించబడ్డారు. కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. మన విశ్వాసమును కర్త ఎవరు? ఆయనే కదండి. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన. మన సృష్టికర్త ఆయనే. మన రక్షణకర్త ఆయనే. చాలాసార్లు నేను ప్రార్థనలో ఈ మాట చెబుతాను. మా సృష్టికర్తవైన దేవ, మా రక్షణకర్తవైన ప్రభువా, మా ఆదరణకర్తవైన మా ప్రియ పరిశుద్ధాత్మదేవ, మా ఆలోచనకర్తవైన మా ఆత్మదేవ. ఆయనే రక్షణకర్త, ఆయనే సృష్టికర్త, ఆయనే ఆదరణకర్త, ఆయనే ఆలోచనకర్త, ఆయనే సమాధానకర్త. ఆయన దేవునికి స్తోత్రం అండి. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఈ కుమారుడు ఎవరు? ఈ కుమారుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తువా. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో 35వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. మరియతో మాట్లాడుతున్న గబ్రియల్ దేవదూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఆయన ఎటువంటి వాడు అంటండి? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరి కుమారుడు? ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడును. ఇప్పుడు మరియ కుమారుడా, దేవుని కుమారుడా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అని అడిగారు కదా. ఎవరు? వడ్రంగి వాని కుమారుడు కాదా అని అన్నారు. లోకము అనుకుంటున్నది వేరు, దేవుని లేఖనాలు చెప్తున్నది సత్యం వేరు కదా. మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన పరిశుద్ధుడే, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన ఎందుకు కుమారుడుగా వచ్చాడంటే మనల్ని అందరినీ కూడా దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను మార్చివేయడానికే. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి దయచేసి. తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం కూడా దేవుని పిల్లలం, దానికి దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం. మనమందరం కూడా దేవుని కుమారులము, దేవుని కుమార్తెలముగా ఉండడానికి ఆయన అధికారం ఇచ్చాడు. దేవుడు తన రూపంలో తన పోలికలో మొట్టమొదట మానవుణ్ణి సృష్టించాడు కదా. ఆయనకి ఏమని పేరు పెట్టాడు? ఆదాం. ఆదాం ఎవరంట? ఆదాం ఎవరండి? దేవుని కుమారుడు. మనమందరం ఎవరు?
మనము ఇప్పుడు ఆయనను అంగీకరించుట ద్వారా, ఆ కుమారుణ్ణి అంగీకరించుట ద్వారా ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా, ఆయన పిల్లలగటానికి ఆయన అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. అవకాశం ఇచ్చాడని అక్కడ రాయాల, అవకాశం ఇచ్చాడని రాయలేదు. ఏమి ఇచ్చాడంటండి? అధికారం మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం చూడండి దయచేసి. 16, 17 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలు చదివితే, లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తన కుమారుని, అద్వితీయ కుమారుడు. మరో సందర్భంలో ఏమన్నా అసలు తన జనితైక కుమారుడు. ఏమండి? తన జనితైక కుమారుడు అనగా ఏకైక కుమారుడు. దేవుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారంట? ఎంతమంది కుమారులు ఉన్నారంటని? పెద్దోడు, చిన్నోడు, మధ్యలోడు, ఇంకెవరు లేదు. ఒకే ఒక కుమారుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, త్రిత్వముగా ఉన్నటువంటి ఆయనలో ఒక్కడే ఒక కుమారుడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, మనందరం నశించిపోకుండా రక్షణ పొందడానికి దేవుడు తన కుమారుణ్ణి మనకు పంపించాడు. రాత్రి మనం ఒక మాట చదువుకున్నాం కదా, దేవుడు తన సొంత కుమారుని మనకు ఇచ్చుటకు ఆయన వెనుదీయక, తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు. ఆ కుమారుడు మనకు అనుగ్రహింపబడి, ఎందుకు అనుగ్రహింపబడ్డా అంటే లోకము రక్షణ పొందుడికే కానీ. దేవునికి స్తోత్రం అండి. మనమందరము కూడా ఈ లోకములో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఇంతమంది జనాభా ఉన్నారా? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు భూమి మీద ఇంతమంది జనాభా ఉన్నారా? లేరు కదా. ఆ తర్వాత క్రమంగా జనాభా పెరుగుతూ ఉన్నారు, ఇంకా పుట్టబోతూ ఉన్నారు. ఇంతవరకు పుట్టిన వారందరి కోసం, ఇంకా పుట్టబోయే వారి కోసం కూడాను దేవుడు తన కుమారుని పంపించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకమంతా కూడా, ఈ ప్రజలందరూ కూడా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ రంగు అయినా, ఏ భేదం లేకుండా అందరూ కూడాను లోకమంతా రక్షణ పొందుటకు దేవుడు తన కుమారుని పంపించున్నాడు. ఆ యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా లోకరక్షకునిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. దేవుడు ఎందుకు పంపించాడు తన కుమారుణ్ణి? ఎలాగుంటానంటే లోకరక్షకుడుగా ఉండటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించి, ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ, ఆయనందు నమ్మిక ఉంచిన వారందరూ కూడాను ఆయనలో నిలిచి ఉంటారు. లోకరక్షకుడు. ఆయన ఎవరికి రక్షకుడు? లోకానికి, అందరికీ. లోకం నశించిపోకూడదు అని లోకములో ఉన్న వారందరి కోసము. దావీదు చనిపోయే ముందు చివరిగా చెప్పిన మాట ఏంటంటే, తన కుమారుడైన సొలొమోన్ని పిలిపించి, నా కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గములో నేను పోవచ్చున్నాను. ఎవరు పోయే మార్గం అంటే ఇది? ఏ మార్గం ఇది? లోకులందరూ, లోకులా కాకులా? లోకులందరూ పోయే మార్గంలో నేను పోతున్నాను అన్నాడు. లోకరక్షకుడుగా ఉండటానికి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి మనం అందరం చదువుతాం కదా. ఆమె ఎప్పుడైతే ప్రభు అనుగ్రహించినటువంటి ఆ జీవజలమును తాగిందో, అనగా రక్షణ పొందిందో, మొట్టమొదట ఆయన చూసి యూదుడవైన నీవు అని అంది. ఏది? ఆ వేషధారణ, ఆ వస్త్రధారణ, ఇవన్నీ చూసి, ఆ భాష,
యూదులు మాట్లాడే భాష యూదులు మాట్లాడే భాష, ఆంధ్ర వాళ్ళు మాట్లాడే భాష తమిళం కదా, హిందీ కదా. యూదులు మాట్లాడే భాష, యూదులని హెబ్రీయులు అంటారు కదా. ఏమండి? యూదులని హెబ్రీయులు అంటారు కదా. ఏ భాష మాట్లాడతారు వారు? హీబ్రూ భాష మాట్లాడతారు కదా. మరి సమరయులు హీబ్రూ భాష మాట్లాడే వారిని చూడగానే ఏమనుకుంటారు? వీళ్ళు నీవు యూదుడువు అనుకుంటారు. మొత్తం ఆమె ఏమనుకుంది? నీవు యూదుడువు అనుకుంది. తర్వాత నీ ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆ తర్వాత నీవు మెస్సీయవు, రక్షకుడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆమె రక్షకుడు అని గ్రహించిందో, సమయం లేదు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను, రక్షకుడని గ్రహించిందో ఆ ఊరి వారందరికీ చెప్పేసిందంట, రక్షకుడిని నేను చూశాను, ఆయన ఇక్కడే ఉన్నాడు కాబట్టి మీరు కూడా వచ్చి చూడండి. ఇంకా ఆయన దాటిపోతే మీరు చూడలేరు కాబట్టి మీరు కూడా రండి, చూడండి, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాణిని మీరు ఇప్పుడు వచ్చి చూడండి. ఏంది ఇంత సీరియస్గా చెబుతుంది ఏమే? అసలు ఏమే మనతో మాట్లాడమే కష్టం, ఆ నోట్లో నోరేలేము. అటువంటి ఆమె మన ఇంటికే వచ్చి చెబుతుంది, మన దగ్గరికే వచ్చి చెబుతుంది అని ఆమెలో వచ్చిన మార్పునకి ఊరంతా మారిపోయారు, ఆశ్చర్యపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మో, ఈమె కూడా ఇంత మర్యాదగా మాట్లాడుతుంది, అమ్మో ఈమె కూడా మా ఇంటికి వచ్చింది, అమ్మో ఈమె కూడాను నాతో మాట్లాడుతుంది అని అందరూ ఆశ్చర్యపోయారు. గమనించారా? మనలో మార్పు కనబడాలి, వచ్చిందనుకోవడం కాదు, కనబడాలి. దేవునికి స్తోత్రం. మారు మనస్సునకు తగిన ఫలాలు మీరు క్రియలు చేసినప్పుడే ఆ ఫలాలు మనం ఫలిస్తాం. ఏందో చెప్పింది ఏమే చూద్దామని చెప్పేసి అందరూ వచ్చేసారు. ఊరంతా వచ్చారా? కొంతమంది వచ్చారా? ఏమండి, ఎన్నిసార్లు చెప్పింది ఆమె? ఒక్కసారి చెబితే ఊరంతా వచ్చేసారు. మనం రోజు చెబుతున్నామా? నిజంగా చెప్తే నిజంగా మనం మారి కనుక చెబితే ఊరంతా కూడా వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మన వాడంతా కూడా వస్తారు, మన ప్రాంతం అంతా కూడా కదిలించబడతారు. సేన దయం పట్టిన వాడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విడిపించబడ్డాడు. అంతకుముందు ఎట్లాగా ఉండేవాడు? దయం పట్టినవాడు ఒంటి మీద బట్టలే ఉంచుకునేవాడు కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ బలవంతంగా పట్టుకొని బట్టలు వేసేవాళ్ళు, బట్టలకి శుభ్రంగా కట్టేసేవాళ్ళు, ఇది చించేస్తాడని చెప్పేసి. చేతికి ఇనప సంఖ్యలు వేసేవాడు, కాళ్ళకి ఇనప సంఖ్యలు వేసేవాడు, ఇనప సంఖ్యలు కూడా తెంచేసేవాడు, బట్టలను కూడా చించేసేవాడు. ఇంట్లో ఉండేవాడు, రోడ్డు మీద పరిగెత్తుకుంటూ పోయి శ్మశానంలోకి వెళ్ళి సమాధుల్లో పడుకునేవాడు. అటువంటి వాడిని చూసి అందరు కూడా, వాడు బజార్ను వస్తున్నాడంటే దారిస్తారా ఎవరా? సరే మీ బజార్కి రమ్మని చూద్దాం, ఒకసారి మీ బజార్కి రమ్మని చూద్దాం. దారిస్తారా? మీరు ఇంట్లోకి వెళ్ళి గేట్ వేసుకుంటారా? కదా. అటువంటి వాడు ఇప్పుడు స్వస్థచిత్తుడై చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చి ఏసీ దగ్గర కూర్చున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆశ్చర్యపోతారు, ఈడేంద్ర బట్టలు వేసుకున్నాడు, అందులో మామూలు బట్టలు వేసుకోవాలా, ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడు ఇవాళ. వాడిని చూడగానే ఎక్కడికి వెళ్తున్నాడు? అదిగో యేసయ్య వచ్చాడంట, మెస్సయ్య వచ్చాడంట, ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి ఆయనే ఈయన బాగు చేశాడంట. అవునా? అసలు ఈయన కాదు, ముందు ఆయన చూద్దాం. మనం ఆయన దగ్గరికి అందరూ వచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడాను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటలు విన్నారు. ఆయన మాటలు విని వారు ఒక సాక్ష్యం చెప్పారు. మా మట్టుకు మేము ఈయన మాటలు విని. అంతకు మునుపు ఎవరు మాటలు విన్నారు? ఆమె మాటలు విన్నారు. ఇప్పుడు ఎవరు మాటలు వింటున్నారు? యేసయ్య మాటలు విన్నారు. చదువుతారు ఒక మాట అక్కడ, మా మట్టుకు మేము 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఈయన నిజముగా లోకరక్షకుడు. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఈయన నిజముగా లోకరక్షకుడు.
ఇందాక మనం ఏం చదువుకున్నాం? లోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు, లోక రక్షకుడుగా కుమారుడు పంపబడ్డాడు. ఇప్పుడు ఆ సమరయ ప్రజలు అంటున్నారు, ఈయన నిజముగా లోక రక్షకుడు. ఎట్లా గెలుస్తున్నారంటే వాళ్ళు, మా మట్టుకు మేము వినాలి. ఈ రోజున నా మట్టుకు నేను వినాలి, మీ మట్టుకు మీరు వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని కార్యాలను వినాలి. ఎప్పుడైతే మీ మట్టుకు మీరు వింటారో వినటం వలన విశ్వాసం కలుగుతుంది. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడే. ఆమె చెప్పింది రక్షకుడు వచ్చాడు, రక్షకుడే కాదు నిజంగా ఈయన లోక రక్షకుడండి. దేవునికి మహిమ కలుగును గాక. కుమారుడు మనకు అనుగ్రహింపబడెను, లోక రక్షకుడిగా అనుగ్రహింపబడెను. ఎందుకు అనుగ్రహించబడ్డా అంటే మన రక్షణ కోసము అనుగ్రహించబడ్డా. ఇందాక చదువుకున్నాం కదా, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 4వ అధ్యాయము 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుకు అంటే ఈ ప్రాయశ్చిత్తము ఎవరు చేస్తారంట? కుమారుడు చేస్తాడు. 32వ కీర్తన మొదటి వచనంలో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని, ఆత్మలో కపటము లేనివాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మనకు పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకు వచ్చాడు కుమారుడు అంటే, మనం ఏదో ఇల్లు కడుక్కొని శుభ్రం చేసుకొని అంతవరకు క్లీన్ చేయనివన్నీ క్లీన్ చేసుకొని మనం పప్పలు వండుకొని ఆ రోజు రకరకాల వంటలు చేసుకొని కడుపులోకి ఎక్కువైనా కానీ సర్దుకొని తినడం కోసం రాలా. దేవునికి స్తోత్రం. దేనికోసం వచ్చాడంటే ఆయన మన పాప ప్రాయశ్చిత్తం. మొట్టమొదటి దేని గురించి ఆలోచన చేయాలండి? మన పాపములు ప్రాయశ్చిత్తం పొందాలి, దేవుడు క్షమించాలి, మన పాపాలు ఆయన క్షమించాలి. ఆ యోహాను రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామా? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, మనం ఏం చేయాలంటే అండి, ప్రాయశ్చిత్తం కావాలంటే మన పాపములను మనము ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరిని కూడాను నువ్వు తప్పు చేస్తున్నావని అనకూడదు. మందు తాగుతున్న వ్యక్తిని నువ్వు మందు తాగుతున్నావని అనకూడదు, తాగుబోతువి అని అనకూడదు. ఏమంటాడు? నా ఇష్టం, నా డబ్బులు, నేను తాగుతున్నాను, నువ్వేమైనా ఇస్తున్నావా? నన్ను అనాలంటే ఈ డబ్బులు. తప్పు చేస్తున్న వ్యక్తిని తప్పు చేస్తున్నావు అని అంటే ఊరుకోరు కదా. అలాగనే పాపములో ఉన్న మనం ఎవరన్నా నువ్వు పాపి అంటే మాత్రం ఊరుకోరు. కానీ వారిలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపము కడగబడాలంటే మనము మన పాపములను ఒప్పుకోవాలి. నేను పాపిని అని తెలుసుకోవాలి. మొట్టమొదటి ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరైతే నేను పాపిని అని తెలుసుకుంటారో వారు ఒప్పుకుంటారు, లేకపోతే కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పాపాలు ఒప్పింపజేయడానికే కేసులు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, వాయిదాలు ఎప్పటికో కానీ అది విషయం బయటికి రాదు. ప్రేమ దేవుని గమనించండి, మనం అందరం కూడాను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను పాపిని, తెలిసి కానీ తెలియక కానీ పొరపాటు చేశాను. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఒక ఆయన దేవుని సేవకుడు అంట, రోడ్డు ప్రక్కన మైకి పెట్టి సువార్త చెబుతున్నారంట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఆయన నీ కోసం నా కోసం శిలువలో మరణించారు. ఈ రక్తములో మన పాపములు మనం కడుక్కున్నట్టయితే మనం పరిశుద్ధపరచబడతాం అని వాక్యం చెబుతా ఉంటే ఒక ఆయనంట, ఒక నాస్తికుడు వచ్చి, పాస్టర్ గారు ఆపండి అన్నాడు. ఏందయ్యా, నాకు మీ దేవుని చూపించండి అయ్యా. మీరు ఏ దేవుని గురించి చెబుతున్నారు? యేసు ప్రభు గురించి. ఆ దేవుని నాకు చూపించండి అన్నాడు. పాస్టర్ గారిని ఏమన్నా అండి, దేవుణ్ణి నాకు చూపించండి. పాస్టర్ గారు అన్నారంట, ఆయన దగ్గర ప్రక్కనే ఇంకొక విశ్వాసి బైబిల్ తీసుకుని నిలబడి ఉన్నాడంట. ఆయన అన్నాడంట, బ్రదరు నువ్వు వెళ్ళి ఆయనకి దేవుణ్ణి చూపించిపో అన్నాడంట. ఏం చెప్పాడండి? నువ్వు వెళ్ళి ఆయనకి దేవుణ్ణి చూపించిపో అన్నాడంట. చూపించిపో అనగానే ఆయన వచ్చి, వందనాలండి, దేవుణ్ణి చూస్తారా అని. చూపించమని అడుగుతున్నావయ్యా, సరే రండి, బండి ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడంట. ఎక్కడికి మీ దేవుడు ఎక్కడున్నాడు? సరే రండి నేను చూపిస్తానుగా. ఆయన బండి వెళ్ళిపోతుంది. ఆ ఊరు దాటిపోయింది, అడవిలోకి వెళ్తుంది. ఏంది మీ దేవుడు అడవిలో ఉన్నాడా? అడవిలోకి వెళ్తుంది బండి. బండి పోయినంత వరకు పోయేసరికి కొండ వచ్చింది. మీ దేవుడు కొండలో ఉన్నాడా? ఆయన ఏం మాట్లాడకుండా తీసుకెళ్తా ఉన్నాడు. ఇంకా బండి వెళ్ళే మార్గం లేదు, ఇక్కడ దిగి మనం నడిచి వెళ్ళాలండి అన్నాడు. అంటే మీ దేవుడు ఆ కొండ గుహల్లో ఉన్నాడా, గుట్టల్లో ఉన్నాడా, ఎక్కడున్నాడు మీ దేవుడు అంటున్నాడంట. ఆ లోపలికి తీసుకెళ్ళాడంట. ఏంటయ్యా దారి కూడా సరిగ్గా లేదు, దిక్కు దారి లేని చోట ఉన్నాడు మీ దేవుడు, రండి చూపిస్తాను. తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత అంట, అక్కడ ఆ నిర్జనమైన ప్రదేశంలో ఆ కొండ గుహల దగ్గర అక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తే అక్కడ ఏమున్నాయంటే మనిషి పుర్రెలు ఉన్నాయంట. మనిషి పుర్రెలు, తలకాయలు ఉన్నాయంట. తలకాయలు ఉంటే ఆయన తీసుకొచ్చి, ఏంటి ఈ మనిషి పుర్రెల దగ్గర తీసుకొచ్చావు, మీ దేవుడు ఈయనేనా అని అంట. మా దేవుడు ఆయన కాదు, ఈ పుర్రెలు మొత్తం ఎన్నున్నాయో లెక్క పెడతావా అన్న అంట. నాకు లెక్క పెట్టినాయా బాబు, ఏమన్నా ఏట తలకాయలు అనుకున్నావా, ఎందుకో తలకాయ మోసం అనుకుంటానికి, ఏంటయ్యి మనిషి పుర్రెలు నేను లెక్క పెట్టను బాబు. ఇవి మొత్తం 153 ఉన్నాయి, 153 పుర్రెలు ఉన్నాయి ఇక్కడ. నా దేవుడు కనుక లేకపోతే ఈరోజు 154ది వచ్చేది అన్నాడంట. నా దేవుడు కనుక లేకపోతే ఈరోజు 154ది వచ్చేది అన్నమాట. అంటే ఏంది 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 నేను నరమాంస భక్షకుణ్ణి, మనుషులను చంపి తినేవాడిని. ఒకని కాదు, ఇద్దరు కాదు, 153 మందిని తిన్నాను ఇక్కడ. కానీ నా జీవితాన్ని ఆ దేవుడు మార్చాడు కనుక, యేసయ్య నా బ్రతుకుని మార్చాడు కనుక, నా ప్రవర్తన మార్చాడు కనుక, నన్ను ఒక మనిషిగా చేశాడు కనుక, నేను ఇప్పుడు ఒక మనిషిగా దేవుని కుమారునిగా జీవిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, నమ్ముతున్నావా నమ్మవా అన్నాడు. అయ్యా నమ్ముతా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి
రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.